నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల పరిష్కార దినం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇప్పటివరకు 45 మంది వివిధ అంశాలపైన రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఉన్నారు. ఇందులో ముఖ్యంగా హౌసింగ్ సెక్షన్ సంబంధించి టిడ్కో ఇళ్లలో అలాట్మెంట్ అయ్యి ఇంకా ఇల్లు ఇవ్వనటువంటి వారు కానివ్వండి, అదేవిధంగా కొత్తగా టిడ్కో ఇల్లు కావాలనేటువంటి వారు, అదేవిధంగా టిడ్కో ఇల్లు వివిధ కారణాల వలన అనర్హులైనటువంటి వారు కట్టినటువంటి అమౌంట్ని తిరిగి ఇవ్వమని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ఇప్పటికే పరిశీలించి డిసెంబర్ లోపల దాదాపు నిర్మాణాలను పూర్తి చేసి వీరికి ఇల్లు ఇవ్వడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. అదేవిధంగా ఎవరికైతే టిడ్కో ఇల్లు కొత్తగా కావాలంటున్నారో వారందరూ కూడా PMAY 2 ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద అప్లై చేసుకోవాలని కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా వివిధ కారణాల వల్ల ఎవరికైతే అనర్హత కలిగి ఉన్నారో వారి స్థానంలో వేరే వారికి రీఅలాట్మెంట్ చేయడానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. అంతేకాకుండా టౌన్ ప్లానింగ్కి సంబంధించి 14 మంది వివిధ రకాలుగా విజ్ఞప్తులు ఇచ్చినారు. అందులో ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్లో ఎంక్రోచ్మెంట్స్ అయి ఉన్నాయని చెప్పి, అదేవిధంగా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ కట్టున్నారని చెప్పి, అదేవిధంగా డ్రైన్స్ ఎంక్రోచ్ అయ్యి కడుతున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఎక్కడైతే పబ్లిక్ ప్లేసెస్ కానివ్వండి, మున్సిపల్ డ్రైన్స్ ఆర్ రోడ్స్ కానివ్వండి ఎంక్రోచ్ చేసి నిర్మాణాలు జరిపోతున్నారో ఖచ్చితంగా వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అనధికారిక కట్టడాలు ఏవైతే ఉన్నాయో అనధికారిక కట్టడాలపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ప్రజలందరూ కూడా గవర్నమెంట్ ఇప్పటికే అనేక రకాలైనటువంటి రిలాక్సేషన్స్ బిల్డింగ్ ప్లాన్ విషయాల్లో అనేక రకాలైనటువంటి సవరణలు తీసుకువచ్చి సరళీకృత విధానాల ద్వారా బిల్డింగ్ ప్లాన్స్కి ముందుకెళ్తూ ఉంది. ఈ సమయంలో కూడా ప్రజలు కొంతమంది ఈ అనధికారిక నిర్మాణాలు కానివ్వండి, సెట్ బ్యాక్స్ లేకుండా నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. వీరందరిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ రోజున మనకి ఉన్నటువంటి ఎసెన్షియల్ గూడ్స్లో మంచినీరు అనేటువంటిది ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటిది. మనం దైనందిన జీవితంలో ఆక్సిజన్ తర్వాత మనకు అత్యంత అవసరమైనటువంటిది మంచినీరు. అటువంటి మంచినీరుని పరిశుద్ధమైనటువంటి మంచినీరుని NTR సుజల స్రవంతి పథకం ద్వారా 20 లీటర్ల నీటిని కేవలం ₹2 ప్రభుత్వం అందిస్తూ ఉంది. ముఖ్యంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు ప్రతిరోజు 3 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి 3 మదర్ ప్లాంట్స్ని, అదేవిధంగా 15 రిమోట్ డిస్పెన్సరీ యూనిట్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికి తర్వాత దశల వారీగా కార్పొరేషన్ మొత్తం కూడా ఈ NTR సుజల స్రవంతి నీటి పథకం రాబోతూ ఉంది. అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి 3 లక్షల లీటర్ల నీటిని ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి ఇప్పటికీ సిటీ కాన్స్టిట్యున్సీ వివిధ ప్రాంతాలు ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే మొదటగా ఎవరైతే వెళ్తారో వారికి మొదటి 100 మందికి ₹50 రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు ₹20 రీఛార్జ్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మొదటి 100 మందికి అంటే ప్రజలకు అవగాహన పెంపొందేందుకు, అదేవిధంగా NTR సుజల స్రవంతి పథకం అందరికీ అందుబాటులో తెచ్చేందుకు మొదటి 100 మంది లబ్ధిదారులకు కార్పొరేషన్ వారే మొదటి 100 మందికి ₹50 రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు ₹20 రీఛార్జ్ ఫీజు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి లబ్ధిదారులు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి, అదేవిధంగా తర్వాత వచ్చే వారికి ₹100 రిజిస్ట్రేషన్ ₹50 రిజిస్ట్రేషన్ ఫీజు, అదేవిధంగా ₹100 మినిమం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కడైతే ఈ NTR సుజల స్రవంతి పథకం ద్వారా రిమోట్ డిస్పెన్సరీ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారో, ముఖ్యంగా జనార్దన్ కాలనీ ఏరియా కావచ్చు, ఓల్డ్ మున్సిపల్ ఏరియా కావచ్చు, అదేవిధంగా వేపదరువు కావచ్చు, ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.